కాలనీలో 22/7/24 నైట్ అంటే తెల్లవారుజాము 23 ఆ మధ్యలో ఒక గ్రేవ్ అఫెన్స్ జరిగినట్టుగా శారద అనే ఆవిడ కంప్లైంట్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని 327/2024 క్రైమ్ నెంబరు అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 అండ్ 305 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో పోయింది ఏంటంటే వెండి ఎక్కువగా పోయింది. వెండి సుమారు 3 కేజీలు వెండిగా మరియు సుమారు 6 తులాలు బంగారం పోయినట్లుగా 45,000 క్యాష్ పోయినట్టుగా ఆమె చెప్పడం జరిగింది. సో ఆ ప్రాతిపదికన వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏసీపీ జోన్ 1 ఏసీపీ వెంకట్రావు గారు, అదేవిధంగా సబ్ డివిజనల్ ఇన్స్పెక్టరు శ్రీనివాస్ గారు, అలాగే ఎంబీపీ ఎస్ఐ గారు అయినటువంటి జగదీష్ అండ్ ఆ ఐడి టీము అంతా కలిసి దీని మీద చాలా త్వరగా వర్కౌట్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ముద్దాయిని వెంటనే పట్టుకోవడం కూడా జరిగింది. ముద్దాయిని 26వ తారీఖున అరెస్ట్ చేసి అతని వద్ద ఉండేటటువంటి మొత్తం బంగారం అలాగే అమౌంట్ వచ్చి 31,200 రూపాయలు, అలాగే బంగారాన్ని 36 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశాము. వెండి వచ్చి 2 కేజీల 603 గ్రాముల వెండి, అంటే మొత్తము ఇంటాక్ట్గా వెండి అయితే రికవరీ చేయడం జరిగింది. బంగారం కూడా వాళ్ళు కొంచెం అంటే ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ రికవరీ చేసాము. కొంచెం వెయిట్లో తేడా ఉన్నది. మరియు ఒక 2 వస్తువులు ఇందులో మిస్ అయ్యేవి. ఒక గాజు 11 గ్రాములు, చిన్న చైన్ ఒక 4 గ్రాముల చైన్ ఒకటి మిస్ అయ్యింది. సో పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ రికవరీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ క్యాష్ 31,200 రూపాయలు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇంటాక్ట్గా ప్రాపర్టీ అంతా అయితే మాత్రం రికవరీ చేస్తాము. వాడు ఓల్డ్ అఫెండరు, వాడి పేరు గుర్రపు శివ. అతను ఎంవీపీలో షీట్ హోల్డరు. ఇంతకు ముందు కూడా అనేక హెచ్బీల్లో ఉన్నాయి ఆయన మీద. మన జిల్లాలోనే కాకుండా విజయనగరం జిల్లాలో కూడా అనేక అఫెన్సులు చేశాడు. అతని మీద ఇప్పటి వరకు సుమారు ఒక 18 కేసులు నమోదయ్యేవి. వెంటనే అతన్ని కస్టడీకి తీసుకొని అరెస్ట్ చూపించి రిమాండ్కి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ.